ఉయ్యాల ఏంటండి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే నాకు ఇది చూడగానే పాత కాలంలో మా అమ్మమ్మలు తాతయ్యలు చైర్స్ ఉంటాయి కదా అవి గుర్తొచ్చింది. ఇది రతన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది. ఇది కూడా 2-way అండి. ఓకే, ఇది కూడా 2-way. యా, ఓకే. సో క్లయింట్ కనుక నాకు ఈ రతన్ వద్దు, ఇక్కడ కూడా కుషన్ కావాలి అనుకున్నారు అనుకోండి, ఇదే కుషన్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. లేదు నాకు కుషన్ సైడ్ కావాలన్నా చేయొచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజబుల్. ఇందాక మీరు చూస్తే వైర్ బేస్ జూలా అది. అవును, అది కొంచెం సన్నగా ఉంది. ఇది యాంటిక్ అండి, యాంటిక్ కోటెడ్ జూలా. వీటిలలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఓకే, లయన్ ఉంది, ఇక్కడ లయన్ ఉంది, అండ్ మీకు ఈవెన్ హార్స్ ఉంటుంది. వీటిలో పీకాక్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది సైజు అండ్ మెటీరియల్స్ మీకు ఫర్దర్ చూపిస్తాను. సో వీటిలో డిఫరెంట్ థిక్నెస్ 18mm, 25mm, 12mm ఏ థిక్నెస్ కావాలన్నా క్లయింట్ టేస్ట్ బట్టి ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది రతన్ జూలా అంటారు. సో ఇది ఫస్ట్ ట్రెండ్ అయింది, బట్ దిస్ ఈజ్ లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు అది ట్రెండ్ లో ఉంది అన్నమాట. చాలా ట్రెండింగ్ గా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ సింగిల్ కూడా ఉన్నట్లున్నాయి. అవునండి, ఇక్కడ చూస్తే ఇది అక్రిలిక్ అండి. ఎవరైనా ఇప్పుడు ఇది మనం బాల్కనీలో పెట్టుకుంటే ఎంత టీక్ అయినా కానీ వర్షం ఒకవేళ పడి మనం 4-5 days పడతా ఉంది, మనం ఊరెళ్ళి ఉంటే లాంగ్ రన్ లో మైట్ బి కలర్ షేడ్ తగ్గొచ్చు, ఏమైనా అవ్వచ్చు. వెరాజ్ ఇది అక్రిలిక్, బాల్కనీలో ఉన్నా ఎండలో ఉన్నా కానీ కలర్ షేడ్ ఏం పోదు. లైఫ్ కూడా 10 years అయినా కానీ కలర్ షేడ్ ఉండదండి. ఓకే, ఇందాక మనం ఇది ఏదైతే చూసామో ఇది ఏదైతే చూసామో ఇవి కూడా అక్రిలిక్ లో చేయొచ్చు. ఓకే, కస్టమైజ్ ఆప్షన్ ఉంది. మీరు ఒకసారి కూర్చొని చూడండి. యా, వెనక్కి జరగండి. చాలా మంది ఎక్స్పోకి వచ్చిన వాళ్ళు ఏమని అడుగుతారంటే, మా ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇది ఆగుద్దా అని. అవును, 300 kgs అయినా ఆగుతుంది. లేదు చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రౌండ్ గా తిరుగుతుంది. సో యా, నేను మిమ్మల్ని తిప్పితే బాగోదని ఉన్నాను, బట్ పర్లేదు, ఓకే తిప్పండి, ఎందుకంటే ఒకసారి తెలుస్తుంది కదా. ష్యూర్. యా, ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఉయ్యాలన్నది చిన్నపిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో దీంట్లో వెరైటీస్ ఉన్నాయన్నమాట. బాల్కనీలో ఎండ పడినా వాడం పడినా ఏం కాదు. ఈ ఫ్యాబ్రిక్ కూడా తడిచినా కానీ పాడవకుండా ఉండేటట్లే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఓకే, సో దీన్ని మనం పాడైపోదు, ఇది కూడా పాడైపోదు. ఫ్యాబ్రిక్ కూడా దాని రిలేట్ తగ్గట్టే ఉంటుంది. అండ్ ఇది మనం 4 feet కావాలి, 3 feet కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మళ్ళీ ఇది ఇందాక మనము 2-way స్వింగ్ చూసాము, ఆ తర్వాత రతన్ చూసాము, అండ్ అక్రిలిక్. దిస్ ఈస్ పీవీడి అండి. పీవీడి. యా, నాకు చాలా రిచ్ గా ఉండాలి అనుకుంటే లేదు, ఆ ఇంటీరియర్స్ లో కూడా ఆల్రెడీ పార్టీషన్ లో కానీ పూజలో కానీ ఎవరైనా పీవీడి ఆర్ గోల్డ్ రిలేటెడ్ వాడినట్లయితే దానికి సింక్ గా ఉండడానికి ఇది బాగుంటుంది. ఓకే, సో ఇది ఒక బెడ్రూమ్ లో కార్నర్ కి పెట్టుకుంటున్నారు కొంతమంది, లేదు అంటే హాల్లో ఒక కార్నర్ కి పెట్టుకుంటున్నారు. సో ఇది కూడా రొటేట్ అవుతుందా? యా, ఇది కూడా రొటేట్ అవుతుంది, బట్ ఆ సిస్టమ్ అనేది మనం యాడ్ చేయాలి. దానికి యాడ్ చేసినట్టు వీ కెన్ యాడ్ ఇట్ అండి. ఓకే, ఓకే, అంటే ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అంటే జస్ట్ కలర్ పర్పస్. అది వచ్చేసి అక్రిలిక్ ది ఇందాక ఏదైతే చూసామో అది వచ్చేసి మనం బాల్కనీస్ లో వాడొచ్చు, బట్ ఇది కూడా బాల్కనీలో వాడకూడదు. ఇండోర్ కే బాగుంటది. ఒక ఈ మూడు ఇండోర్ కి, ఇది ఒకటి బాల్కనీకి యూస్ చేయొచ్చు. ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇది మళ్ళీ ఇండోర్ అండి. ఇందులో కూడా మనం దీన్ని 5 feet చేసుకోవచ్చు, 6 feet చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్ ఏదైతే ఉందో రోప్ వైర్, దీనికి కావాలనుకుంటే మనము బ్రాస్ కానీ యాంటిక్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మా టేస్ట్ తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఇవి కూడా సైజు చెప్తారండి? ఇందాక అది మన సైజు కావాలంటే పెద్ద మన జూలా క్రాఫ్ట్ అంటేనే కస్టమైజేషన్ అండి, విత్ కస్టమైజేషన్. ఓకేనా? సో 6 feet కావాలన్నా 5 feet కావాలన్నా మినిమం 2.5 feet ఉంటే కూర్చోడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ పర్పస్ కాబట్టి నార్మల్ సైజ్ తీసుకొచ్చి చూపించారు. ఎనీ సైజ్ అండి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది, అవసరం బట్టి. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా విత్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఒకసారి వెళ్దాం. తప్పకుండా.